హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న పూల మొక్కల గురించి అయితే చూపిస్తానండి. అయితే ఫస్ట్ చామంతి మొక్కతో అయితే మొదలు పెడుతున్నాను. చూసినారు కదా, మీరు ఇంతకుముందు వీడియోస్ చూసినట్లయితే చామంతి పూల మొక్క గురించి నేను తీసుకున్న టిప్స్, కేర్ అంతా చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ చామంతి పూల గురించి అయితే చూడండి. ఎంత బాగా విచ్చుకున్నాయంటే చూడండి, ఇది ఒక పాట్ లాగా కాదు, ఒక ఫ్లవర్ బొకే లాగా ఉంది. అంత బాగా విచ్చుకున్నాయండి. అయితే నాది గార్డెన్ టూరు తర్వాత ఈ ఫ్లవర్స్ మొక్కలంటే చాలా ఉంటాయేమో అని అయితే అనుకోవద్దు. చాలా కొన్ని అంటే కొన్ని లిమిటెడ్గా ఉన్నాయండి. అందులో నేను ఎట్లా పెట్టుకుంటానంటే అన్ని మొక్కలు పెట్టుకోనండి. ఏవైతే పూజకు పనికొస్తాయో, ఏవైతే ఎక్కువగా పువ్వులు పూస్తాయో అలాంటి మొక్కలను అయితే నేను పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఇవన్నీ నేను పాట్లో పెంచుకున్న మొక్కలండి. ఇవన్నీ పాట్లో మొక్కలే, నేలలో మొక్కలైతే కాదు. నేలలో మొక్కలు కూడా ఉన్నాయి కొన్ని. అవి నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఒకటే వీడియోలో చూపిస్తే అయితే లెంత్ ఎక్కువగా అవుతుంది. ఇక్కడ చూపించే మొక్క చూసినారు కదా, ఇది మెరూన్ కలర్ లాగా ఉండే చామంతి మొక్క. ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా పెద్ద సైజులో వస్తూ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి జర్బెరా అండి. ఈ జర్బెరా కూడా నేను ఒకటి లాంగ్ వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా అంటే చాలా బాగా పువ్వులు పూస్తాయి. ఇది కొంచెం వింటర్ సీజన్ అయితే ఫ్లవరింగ్ బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో అయితే అంతగా ఫ్లవరింగ్ రాదు. వింటర్ సీజన్లో అయితే మంచి ఫ్లవర్స్ వస్తాయి. మాకు కొంచెం కూల్గా ఉంది కాబట్టి పువ్వులు అయితే వచ్చినాయి. అది చూపిస్తున్నాను ఇక్కడ జర్బెరా ప్లాంట్. ఆ పక్కంది వచ్చేసి మళ్ళీ మందార మొక్క అండి. ఇది 20 లీటర్ పెయింట్ బకెట్లో నేను పెట్టాను. ఈ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. చాలా అంటే చాలా మొగ్గలు కూడా ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ తెలుస్తుంది. మొగ్గలు అయితే బాగున్నాయి. మొక్క కూడా చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉందండి. ఇది ఆరెంజ్ కలర్ హైబిస్కస్ మొక్క. దాని పక్కనే ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ హైబిస్కస్ అండి. ఇది చాలా నాటు మొక్క. ఈ కలర్ అయితే చాలా బాగుంటుందండి. లైట్ పింక్ కలర్లో ఉంటుంది. నాటి మొక్క ఇది. నేను కొంచెం చిన్న పాట్లో పెట్టాను. దీన్ని రీప్లాంట్ చేయాలి. అప్పుడే అది పెద్దగా అయి ఇంకా ఎక్కువ పువ్వులు పూయగలదు. ఇంత చిన్నదైనా కానీ రోజుకు 1, 2 అట్లా పూస్తూ ఉంటాయండి మొగ్గలు ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఈరోజు 4 ఫ్లవర్స్ వరకు అయితే పూసాయి. చూడండి, ఇట్లా నేను పూజకు పనికొచ్చే మొక్కలు అయితే కొంచెం పెట్టుకోవడానికి ఇష్టపడతాను. అట్లా ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగండి. నేనైతే ఇట్లా ఈ విధంగా మొక్కలను అయితే పెంచుకుంటాను. ఇది కూడా ఒక మందార మొక్క అండి. ఇది రెడ్ కలర్లో ఉండే మందార మొక్క. నేను పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఆ మందార మొక్క ఇది వచ్చేసి. నెక్స్ట్ అదేవిధంగా నాటిలో ఉందండి వైట్. అదే పింక్ కలరు, ఇది సేమ్ టైప్ మొక్కలే. అది వచ్చేసి నాటి పింక్, ఇది వైట్ కలరు. ఈరోజు కొంచెం పువ్వులు పూసాయి బాగా. అన్ని మొక్కలు చాలా వరకు మంచిగా పువ్వులు పూసాయండి. అన్ని రోజులు పూయాలని ఏముండదు, ఒక్కొక్క రోజు పూయకపోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న పూల పేరు ఏందో నాకు తెలియదండి. కానీ దీన్ని బతుకమ్మ ఆడుకుంటారు కదండి, బతుకమ్మలలో అయితే ఈ పువ్వులు పెట్టుకుంటారు. ఈ పువ్వుల పేర్లు తెలిస్తే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది యాక్చువల్గా పెద్ద మొక్క అవుతుందండి. పెద్ద మొక్క. నేను మా వారి మొక్క తీసుకొచ్చినప్పుడు నేను చెప్పిన, ఇది చిన్న చిన్న బాట్లలో పెరగదు, అది పెద్ద వృక్షంలాగా అయ్యే ప్లాంటు. ఇంత ఇంత చిన్న పాట్లలో పెరగదంటే మా ఆయన తెచ్చి పెట్టినాడు. పువ్వులు అయితే బాగా పూసిందండి. ఆ పూల పేర్లు ఏందో తెలియదు. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మొన్న ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకున్నాను కదండి, చామంతి పూల మొక్క. ఆ మొక్క ఇదండి. నెక్స్ట్ ఇదైతే స్టార్టింగ్ స్టేజ్లో పూసిన పువ్వుల మొక్క, మెరూన్ కలర్, చిన్న సైజ్ అండి. అన్ని పువ్వులన్నీ అయిపోయినాయి. అంత ప్రూనింగ్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి చూడండి. మళ్ళీ నవంబర్ వరకు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్. నెక్స్ట్ ఇక్కడ చూపించేవంతా పాట్లలో పెట్టుకున్న గులాబీ మొక్కలండి. ఇక్కడ చూపించేది పైన అన్నిటికీ పిక్స్ యాడ్ చేశాను పైన చూడండి. ఫస్ట్ది పింక్, ఇక్కడ వచ్చేసి
రెడ్ కలర్ అండి. డార్క్ పింక్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి యెల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ అయిన కలరు. ఈరోజు పూయలేదు ఆ గులాబీలు, అందుకు ఇంతకుముందు పూసిన పిక్స్ అయితే యాడ్ చేశాను. ఇవైతే కాస్మోస్ ఫ్లవర్స్ అంటారు కదండి. ఇది డబుల్ పెటల్ కాస్మోస్ ఫ్లవర్ అండి. ఇవి కూడా చూడడానికి యెల్లో కలర్ బాగా ఉంటాయి. బాగా పువ్వులు ఎక్కువగా పూస్తాయి. ఇవి వచ్చేసి పోకబంతి పువ్వులు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు వీటిని. మా సైడ్ అయితే పోకబంతి పువ్వులు అంటారు. వీటిని కూడా బతుకమ్మలలో పేర్చుకుంటూ ఉంటారండి. కొంతమంది పూజకు వాడతారు, కొంతమంది వాడరు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే దేవుడికి పెట్టను. ఎక్కువ శంకు పూలు అవే ఎక్కువ పూస్తాయి కాబట్టి అవేం పెట్టను. కానీ ఎక్కువగా పూస్తాయి కాబట్టి చూడ్డానికి బాగుంటాయని నేనైతే ఆ మొక్కలు పెంచుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఇంతకుముందు చూపించిన ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడైతే పూజ కోసం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇవి కేవలం నేనైతే పాట్లలో పెట్టిన మొక్కలనైతే చూపించాను. అయితే నేలలో పెట్టిన మొక్కలు కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 లాగా చేసి చూపిస్తానండి. ఇప్పటికే ఈ వీడియో 7 మినిట్స్ 6 మినిట్స్ అయిపోయింది. ఇంకా అవి కూడా ఇంక్లూడ్ చేస్తే ఎక్కువ లాంగ్ అవుతుంది. అందుకు నేనైతే ఆ వీడియో చూపించడం లేదు. ఇప్పుడైతే ఫ్లవర్స్ హార్వెస్ట్ చూసేయండి. ఇదండి వాటి మా గార్డెన్లో ఉన్న పూల మొక్కలు అయితే ఇవి. మీకు మా పూల మొక్కలు నచ్చిన, ఈ వీడియో నచ్చిన ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.